అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. మనల్ని మనం కంపేర్ చేసుకుంటే ప్రియులారా, ప్రభువులోకి రాకముందు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్తో మనకున్నటువంటి సంబంధాలు అవ్వచ్చు, సమాజంలో మనకున్నటువంటి పరువు అవ్వచ్చు, సమాజం మనల్ని చూసే కోణం అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చించుకుంటూ తీసుకెళ్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, సమాజంలో ఉన్నటువంటి వారిని మనం చూసి, అనగా మనకంటే గొప్పగా ఎదుగుతున్నటువంటి వాళ్ళని మనం చూసి, గొప్పగా ఎదగటువంటి వాళ్ళు మనీలో మాత్రమే ఎదుగుతారండి. వాళ్ళని మనం చూసి వాళ్ళు నాకంటే గొప్పగా బలపడుతున్నారు, నాకు గర్భఫలం ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా గర్భఫలం వచ్చింది, వాళ్ళకి ఇంకా 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా గర్భఫలం కాలేదు, నాకు మ్యారేజ్ అయ్యి ఇంకా 3 years అవుతుంది, నేను ఇంకా కన్సీవ్ అవ్వలేదు. ఇలా ఎదుటివారితో మనం పోల్చుకుంటూ, వారు అసలు చర్చికి వెళ్ళరు కదా, వాళ్ళు అసలు ప్రార్థన చేసుకోరు కదా, బైబిల్ అంటే ఏంటో తెలియదు కదా, వాళ్ళు ఎందుకు అంత ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉన్నారు, నేను ఎందుకు ఇలా అయిపోతా ఉన్నాను అని చెప్పేసి మనం ఎదుటివారిని మనం చూసి మన గురించి మనం ఆలోచించుకుంటూ కృంగిపోతూ ఉంటామండి. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ప్రియులారా, ఇలా భక్తి జీవితంలో ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరికి వచ్చి మనలో ఉన్నటువంటి లోపాలను మాత్రమే ఎత్తి చూపిస్తూ కొన్ని సూటుపోటు మాటలతో మనల్ని పొడుస్తూ ఉంటారండి. ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది? ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు అయింది, మరి నీ దేవుడు గొప్పవాడైతే నీకు ఎందుకు గర్భఫలాన్ని ఇవ్వలేదు? ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది? మరి నీ దేవుడు గొప్పవాడైతే మీ భర్తను ఎందుకు మార్చలేదు? ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది? నీ పిల్లలు చూసి ఎలా అయిపోయారో అని అనేక రకాలుగా ఎత్తిపోటు మాటలు మనం విన్నప్పుడు కానీ, రెండవదిగా ఎదుటివారికి మన జీవితంలో, మన కుటుంబంలో లేనటువంటి వాళ్ళ జీవితంలో జరుగుతున్నప్పుడు కానీ మనం కృంగిపోతూ ఉంటామండి. అలా కృంగిపోకండి ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యం మనతో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మనల్ని ఆదరించుకుంటూ మనకి ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా తెలియచేస్తూనే ఉన్నది. దేవుడు కూడా మనకి సమయానుకూలంగా మనకి ఏది అవసరమో అవన్నీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఒక సందర్భాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 37:35 మనం చూస్తే, భక్తిహీనుడు అనగా వాక్యంలో లేనటువంటి వాడు, వాక్యానుసారంగా బ్రతకనటువంటి వాడు, దేవుణ్ణి తెలియనటువంటి వాడు, ఎంతో ప్రబలయునిట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. చూసారా, మొలిచిన చోటే వర్ధిల్లాడు అంటే చాలా గొప్పగా అభివృద్ధి పొందాడు, చాలా గొప్పగా ఫలించాడు, చాలా గొప్పగా ఎదిగాడు. అయితే 36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెతకితిని గాని వాడు కనబడకపోయెను. అంటే భక్తిహీనుల యొక్క విస్తీర్ణం లేదా భక్తిహీనుల యొక్క ఎదుగుదల, భక్తిహీనుల యొక్క జీవితం ఎంతవరకు ఉంటుందంటే ప్రియులారా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే విధంగా ఉంటుంది. నీతిమంతుల జీవితం ఎలా ఉంటుందంటే తరతరాల గుర్తుంచుకునేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గారిని అప్పుడెప్పుడో ఆశీర్వదించాడండి, ఇప్పటికీ మనం అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటున్నాము. దావీదు గారిని దేవుడు ఎప్పుడో పురాతన కాలం ఆశీర్వదించాడు ప్రియులారా, ఇప్పటికీ దావీదు గారి పేరు మనం తలుచుకుంటే దావీదు మహారాజు అని మాట్లాడతాం. మనం దావీదు గాడు అంటామా? అలా అనమండి, దావీదు మహారాజు గారు అంటామండి. ప్రియులారా, మన అభివృద్ధి, మన ఎదుగుదల, మనం దీవించబడటం అనేది దేవుని వలన కనుక కలిగినట్లయితే ఏ మనిషి కూడా దానిని పోల్చటం అవ్వదు. మనం ఎదిగామనుకోండి, భక్తిహీనతలో మనం ఉండి దేవుడిని విడిచిపెట్టి డబ్బు సంపాదనకి వెళ్ళి బిల్డింగ్లు కట్టి, కోట్లు కట్టేసి, టీవీలు కొనుక్కొని, ఫ్రిడ్జ్లు కొనుక్కొని, దేవునిలో లేకుండా మనం ఎంత బలపడినా కానీ ఆ గుర్తింపు అనేది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేలాగా ఉంటుంది. చూసారా, విత్తనం అక్కడే వచ్చిందంట, చెట్టు వర్ధిల్లిందంట, తర్వాత వెతికితే చెట్టు కనిపించలా. కానీ ప్రియులారా, అబ్రహాం గురించి ఆలోచించుకున్న, ఇస్సాకు గారి గురించి ఆలోచించుకున్న, యాకోబు గారి గురించి ఆలోచించుకున్న, దావీదు గారి గురించి ఆలోచించుకున్న, పౌలు గారి గురించి ఆలోచించుకున్న, వాళ్ళందరూ మరణించి కొన్ని వేల సంవత్సరాలు అయింది. దేవుడు మాత్రం వాళ్ళని ఒక గ్రంథంలో రాసి ఇప్పుడున్న జనరేషన్స్ కానీ, మనకు ముందున్న జనరేషన్స్ కానీ, తర్వాత రాబోయే జనరేషన్స్ కానీ చదువుకునేలాగా వారి జీవితాలను దేవుడు బైబిల్లో నిక్షిప్తపరిచారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, బైబిల్లో ఉన్న విషయాలను కలపకూడదు, తీసేయకూడదని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు చూసారా.
మరి వీళ్ళందరి జీవితాల్లో కష్టాలు లేవా? ఉన్నాయండి. వాళ్ళు ఓర్చుకున్నారండి. దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసు కలిగి వాళ్ళు ఉన్నారు గనక దేవుడు వాళ్ళని హెచ్చించారు. ఎంత హెచ్చించారయ్యా అంటే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లలు చనిపోయారు, వారి పిల్లలు చనిపోయారు. వాళ్ళ దేశము కాని దేశంలో మనం ఉన్నాము, వాళ్ళ ప్రాంతం కాని ప్రాంతంలో మనం ఉన్నాము. వాళ్ళ దేశం కాని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రాంతం కాని ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గురించి తలుచుకున్న ప్రతిసారి కూడా ప్రార్థనలో వాళ్ళని తలుచుకునే ప్రార్థన చేస్తారండి. ప్రభువా, అబ్రహాం గారిని ఆశీర్వదించావు కదయ్యా, మా జీవితాలను కూడా ఆశీర్వదించయ్యా. ప్రభువా, దావీదు గారిని అభిషేకించావు కదయ్యా, మమ్మల్ని కూడా అభిషేకించయ్యా. ఎస్తేరుని ప్రభువా మీరు దీవించావు కదా, ఎస్తేరుకి పుట్టినటువంటి దయ మా జీవితాల పట్ల కూడా మీరు పుట్టించయ్యా అని మనం ప్రభు కొరకు నీతిగా బ్రతికినటువంటి వాళ్ళ జీవితాలను మనం తలుచుకొని వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు వారిని ఎలా హెచ్చించారో చూసారా? కనుక ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ, ఎంతమంది ఎన్ని సూటిపోటి మాటలతో మనల్ని ఎత్తిపొడిచినప్పటికీ, గుచ్చి గుచ్చి మాట్లాడినప్పటికీ యథార్థతను విడవద్దు అంటారు. ప్రభు నమ్ముకున్నా కదా నీ భర్త ఏమైపోయాడు అంటారు. ప్రభు నమ్ముకున్నా కదా నీ భార్య యజ్ఞించింది చూసావా అంటారు. ప్రభు నమ్ముకున్నా కదా నీ గర్భఫలం రాలేదేంటి? వెయిట్ చేయండి. శారాకి ఎప్పుడు వచ్చిందండి గర్భఫలం? ముసలితనంలో. అబ్రహాం గారు ఎప్పుడండి తండ్రి అయ్యారు? ముసలితనంలో. ప్రభు నీకు ఇవ్వాలనుకున్న సమయానికి నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించే స్థాయిలో ఉన్నప్పుడు సమయానుకూలంగా ప్రభు మనల్ని హెచ్చిస్తారు. కనుక దేవుని యొక్క చేతి కింద మనం దేన మనసు కలిగి ఆయన ఇచ్చే గొప్ప మేలులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అనేకమైన గొప్ప విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, నీతిగా యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, ఈ డైలీ డివోషన్లో సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, అనేకమైనటువంటి కోణాలలో, అనేకమైనటువంటి మెథడ్స్లో మా తండ్రి మీ యొక్క సువార్తను అనేక మందికి తెలియజేసి, అనేక మంది జీవితాలలో ప్రభావ మీరు కోరుకున్నట్టుగా పరిశుద్ధతను తెచ్చే ప్రయత్నంలో మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ప్రభా, మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించుకుని భాగ్యాన్ని అందించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.